'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. యోబు గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనం నుండి. అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను, ఎంతకాలము నీవిట్టి మాట్లాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను. దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించునేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లచేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీయూ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలేనున్నవి. మునుపటి తరము వారి సంగతులు విచారించుము. వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా. వారు తమ అనుభవం బట్టి మాటలాడుదురు కదా. బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా, అది కోయబడక ముందు బహుపచ్చగానున్నది కాని ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టే. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలువదు. అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిపట్టి బలియును, అతని తీగెలు అతని తోట మీద అల్లుకొనును. అతని వేళ్లు గట్టు మీద చుట్టుకొను రాళ్లు గల తన నివాసమును అతడు తేరిచూచును. దేవుడు అతని స్థలంలో నుండి అతని వెళ్ళగొట్టిన ఎడల, అది నేను నిన్నెరుగను, ఎప్పుడునూ నిన్ను చూడలేదనను. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము. అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు. నిన్ను పగపట్టువారు అవమాన భరితులగుదురు. దుష్టుల గుడారము ఇక నిలువకపోవును. అయితే ఇంకనూ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగచేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. యోబు గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం నుండి. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేనెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒకదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లా తోయువాడు ఆయనే. భూమిని దాని స్థలంలో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపబడు. ఆయన నక్షత్రములను మరుగుపరుచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి మృగశీర్షికము, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడనో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో, ఆయన నా సమీపమున గడిచిపోవుచున్నాడు కాని నేను ఆయనను కనుగొనలేను. నా చేరువను పోవుచున్నాడు కాని ఆయన నాకు కనపడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగా తగినవాడెవడు? దేవుని కోపము చల్లారదు, రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటి వాడను? ఆయనతో వాదించుచు సరి అయిన మాటలు పలుకుటకు నేనే పాటివాడను. నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్తయని నేనాయనను బతిమాలుకొనదగును. నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చినను, ఆయన నా మాట ఆలకించినని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపగా పెనుగాలి చేత నన్ను నలుగగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపచేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు. చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే ఉన్నానని ఆయన అనును. న్యాయవిధిని గూర్చి వాదము కలుగగా
ప్రతివాదిగా నుండ తెగించు వాడెవడని ఆయన అనును. నా వాద్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడైనను నా యందు నాకిష్టం లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే. కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపచేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూల ధ్వంసము ఆకస్మికంగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపు లేకుండా ఆయన చేయును. ఆయన గాక ఇవన్నీయూ జరిగించువాడు మరి ఎవడు? పరుగు మీద పోవు వానికంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎరమీదికి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. నా శ్రమను మరిచిపోయేదననియు దుఃఖముఖుడునై ఉండుట మాని సంతోషంగా నుండెదననియు నేను అనుకుంటున్నా. నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషినిగా ఎంచువన్న సంగతి నేను నిశ్చయముగా ఎరిగియున్నాను. నన్ను దోషినిగా ఎంచవలసిన వచ్చును కదా. కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాస ఏలా? నేను హిమముతో నన్ను కడుగుకొనినను, సబ్బుతో నా చేతులు కడుగుకొనినను, నీవు నన్ను గోతిలో ముంచెదవు. ఇప్పుడు నేను నా స్వంత వస్త్రములకై అసహ్యుడగునగుదును. ఆయన నావలే నరుడు కాడు. నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యమును నాకు కనపరచకుండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను. ఏలయనగా నేను అట్టివాడను కాననుకొనుచున్నాను. యోబు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను. నా మీద నేరము మోపకుండుము. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియచేయమని నేను దేవునితో చెప్పెదను. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా? నీ జీవితకాలము నరుల జీవితకాలము వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడనూ లేడనియు నీవు ఎరిగియుండియు నీవేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు. నా పాపమును ఏల వెదుకుచున్నావు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను. నీవు నన్ను మింగివేయుచున్నావు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము. నీవు నన్ను మరలా మన్నుగా చేదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంబంధించితివి. జీవము నన్ను గ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి. ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును. నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు. నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును. నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను. అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు. ఎడతెగక నా మీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు. గర్భంలో నుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి. అప్పుడే ఎవరనూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచియుండిన ఎడల మేలు. అప్పుడు నేను లేనట్లే ఉండియుందును. గర్భంలో నుండి సమాధికి కొనుపోబడియుందును. నా దినములు కొంచెమే కదా. తిరిగి వెలుపలి రాజాలని దేశమునకు, అంధకారము మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలిగే చీకటిగా కల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము.